పి గన్నవరం మామిడికుదురు మండలాల్లోని లంకవాసులు కష్టాలు పడుతున్నారు. కోనసీమకు వరద తాకిడి పెరగడంతో ఐనవిల్లి మండలంలోని ముక్తేశ్వరం ఎదురుబిడియం కాజ్వే నీట మునిగింది. మామిడికుదురు మండలంలో అప్పనపల్లి కాజ్వేపై రాకపోకలు సాగించేందుకు లంక గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. పి గన్నవరం మండలం కనకాయి లంక కాజ్వేపై పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు లంకవాసులు. మరోవైపు ముంపుకు గురవుతున్న ప్రాంతాలను కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. ముక్తేశ్వరం కాజ్వే దగ్గర అగ్నిమాపక సిబ్బంది మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు అధికారులు. కోనసీమలో గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాలైన ఐనవిల్లి, పి గన్నవరం, మామిడికుదురు మండలాల్లోని లంకవాసులు కష్టాలు పడుతున్నారు. కోనసీమకు వరద తాకిడి పెరగడం వల్ల ఐనవిల్లి మండలంలోని కొన్ని ప్రాంతాలపై నీటి మునిగాయి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ప్రస్తుతం లంక గ్రామాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? వర్షాలు తగ్గిన ఇంకా వరద ఉధృతి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అక్కడ లంకవాసులు ఇబ్బందులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దాదాపు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం, 13 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి వెళ్తూ ఉండడంతో ఈ ప్రభావం లంక గ్రామాల మీద పడడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఐనవిల్లి, పి గన్నవరం, మామిడికుదురు ఈ మండలాల్లో ఉన్నటువంటి ఈ లంకవాసులకైతే కష్టాలు ప్రారంభం కావడం జరిగింది. మరొక 24 గంటల పాటు ఈ వరద ఉధృతి కొనసాగుతుందని చెప్పి విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇవాళ రాత్రికి పూర్తిగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భద్రాచలంలో ఇప్పటికే వరద ఉధృతి తగ్గడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇవాళ రాత్రి నుంచి ఈ వరద తీవ్రత తగ్గుముఖం పడుతుంది. తద్వారా ఈ కింద దిగున ఉన్నటువంటి లంక గ్రామాల యొక్క ముంపుకు గురైనటువంటి అంశంలో కూడా అవి కూడా వరద నీరు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదులు పొంగి పొరలంతో లంక గ్రామాలకైతే కొంత ఎఫెక్ట్ పడడం జరిగింది. ముఖ్యంగా పి గన్నవరం మండలంలో కనకాయి లంక కాజ్వేపైకి నీరు చేరడంతో పడవల మీద లంకవాసులు అయితే ప్రయాణం సాగిస్తున్నారు. అదేవిధంగా మామిడికుదురు మండలంలో ఉన్నటువంటి అప్పనపల్లి కాజ్వేపైకి రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. ఐనవిల్లి మండలంలో ఉన్నటువంటి ముక్తేశ్వరం ఎదురు బ్రిడ్జి కాజ్వే మీదకి కూడా నీరు చేరడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో కలెక్టర్ మహేష్ కుమార్ అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సిబ్బంది అలర్ట్ గా ఉండాలని చెప్పి ఆదేశించడంతో సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ ముంపు గ్రామాల ప్రజలకైతే కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక 2 రోజుల